2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పనులు వేగవంతం చేశామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఇక పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్ పనులు 202 మీటర్లు పూర్తి అయ్యాయని ప్రకటించారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రామ్ వాల్ పూర్తి చేస్తామని సందర్భంగా ఆయన తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టులో 72% పనులు గత టీడీపీ హయాంలో జరిగాయని సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక మొత్తం పోలవరాన్ని ముంచేసిందని విమర్శించారు. మన పోలవరం ప్రాజెక్టు ఆ రోజు 14-19లో 72% పోలవరం ప్రాజెక్టు పూర్తవుతే మరి 19-24లో 2% పూర్తయినట్టు చూపించారు అంకెల్లో. కానీ 20 సంవత్సరాలు వెనక్కిపోయినట్లుగా 30-40% పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురై వెనక్కిపోయినటువంటి పరిస్థితి దుస్థితి మరి మీరందరూ కూడా చూసినటువంటి స్థితి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 18 నెలలు కష్టపడి ఆ రోజు డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని మరి 440 కోట్ల రూపాయలతోటి పూర్తి చేస్తే మరి 2020 ఆగస్టుకు వచ్చినటువంటి వరదలకి ఆ డయాఫ్రామ్ వాల్ని ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క విధ్వంసానికి ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూశారు. పోలవరంకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి 5 రోజుల్లోనే పోలవరాన్ని ఆయన విజిట్ చేశారని అంటే మరి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనకు అందరికీ అర్థమవుతుంది. అదేవిధంగా రెండవసారి ఒక షెడ్యూల్ని కూడా పోలవరం ఏ రోజుల్లో ఏ సంవత్సరంలో పూర్తి చేస్తాం అనేటువంటి షెడ్యూల్ కూడా చాలా క్లియర్గా అంటే 2025 డిసెంబర్ కల్లా మరి డయాఫ్రామ్ వాల్ పూర్తి చేయాలని, 2027 కల్లా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలనేటువంటి ఏదైతే లక్ష్యం ఇచ్చారో రెండోసారి ఆయన పోలవరం పర్యటన ద్వారా, మొన్ననే మళ్ళీ మూడోసారి పర్యటన ద్వారా ఆయన ఇచ్చినటువంటి లక్ష్యం అనుగుణంగా పనులు జరుగుతున్నాయో లేదో స్వయంగా ముఖ్యమంత్రి గారే పరిశీలించినటువంటి పరిస్థితి. మీ పత్రికా విలేకరులతో కూడా ఆ పనుల్ని భాగస్వామ్యం మీ అందరితో కూడా పంచుకునేటువంటి పరిస్థితి.